కొంతమంది మొహరం నెలలో సంతాపం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మొహరం నెలలోనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతాపం వ్యక్తం చేసేవారు చెప్పే విషయం ఏంటంటే ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క షహాదత్ వీరమరణం అనేది మొహరం నెలలోనే జరిగింది కాబట్టి మేము సంతాపం వ్యక్తం చేస్తున్నామని అంటుంటే, సంతోషాన్ని వ్యక్తం చేసేవారు ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా మొహరం నెల మొదటి నెల కాబట్టి మేము హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోమండి, అందుకే మేము మొహరం గ్రీటింగ్స్ని పంచుకుంటున్నామని వీరు అంటున్నారు. వీరు ఇరువురి వద్ద కూడా సరైనటువంటి జ్ఞానం లేదు. ఏ విధంగానైతే క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారో అదేవిధంగా కొంతమంది ప్రవక్త పుట్టినరోజులు కూడా జరుపుకుంటున్నారు. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు మీరు అలా చేస్తే మేము ఇలా చేస్తామని చెప్పి చేస్తున్నారే తప్ప ఖురాన్ మరియు సున్నత్లో దీనికి ఆధారాలు ఉన్నాయా లేవని ఆలోచించడం లేదు. వాస్తవంగా మొహర్రానికి సంబంధించి ప్రవక్త వారి హదీసుల్లో ఖురాన్లో ఉన్నటువంటి విషయం ఏంటి? ఇస్లామియా చరిత్రలోనే రెండు అతిపెద్ద సంఘటనలు యోమే ఆషురా మొహరం యొక్క 10వ తేదీతో ముడిపడి ఉన్నాయి. అందులో ఒకటి మూసా అలైహిస్సలాం వారి యొక్క జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌన్ నుండి విముక్తి కల్పించడం. రెండో విషయము యోమే ఆషురా మొహరం యొక్క 10వ తేదీనే హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క షహాదత్ వీరమరణం. ఈ రెండు అతిపెద్ద సంఘటనలు యోమే ఆషురా మొహరం యొక్క 10వ తేదీతో ముడిపడి ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు ఫాతిమా అలీ రదియల్లాహు అన్హు యొక్క సుపుత్రుడు అయినటువంటి ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని 61వ హిజ్రీ శకం మొహరం నెల 10వ తేదీన ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని, వారి యొక్క అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అన్నటువంటి హసన్ వారి యొక్క భార్య బిడ్డలను, జాఫర్ మరియు అఖీల్ని, కూఫా ప్రజలను అత్యంత దారుణంగా కుట్రపూరితంగా చంపడం జరిగింది. ఇది ఇస్లామియా చరిత్రలోనే చాలా బాధాకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం. ప్రతి విశ్వాసి కూడా ఈ సంఘటన తలుచుకొని బాధపడాల్సినటువంటి విషయం. అలా అనేసి ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారి పేరు మీద ధర్మంలో లేని కొత్త కొత్త పనులు చేయడం అనేది ఇది ఎంత మాత్రము కూడా ఆమోద్య యోగ్యమైనటువంటి విషయం కాదు. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారు ఒక్కరే ఇస్లాం ధర్మంలో షహీద్ అవ్వలేదు. ఖులఫాయే రాషిదీన్లో మనం చూసినట్లయితే ఒక్క అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు తప్ప మిగతా ఉన్నటువంటి అగ్రగణ్యులైనటువంటి ముగ్గురు సహబాలు ఎవరైతే ఉన్నారో హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ రదియల్లాహు అన్హు అజ్మాయిన్, వీరు ముగ్గురు కూడా షహదత్ వీరమరణం పొందారు. వీరి తర్వాత ఎంతో మంది సహబాలు కూడా వీరమరణం పొందారు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందారో వారందరి పేర్ల మీద పండుగలు జరుపుకోవడం, సంతాప దినాలుగా ప్రకటించి శోక సముద్రంలో మునిగిపోవడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అనుమతించదు. ధర్మంలో లేని అధర్మమైనటువంటి పనులు చేస్తూ పీర్లను నిలబెట్టేసి, పీర్లను ఏర్పాట్లు చేసి, అగ్ని గుండాలను తయారు చేసి అందులో దూకుతూ పీర్లను శాంతపరచాలని ఏదైతే పీర్ల పండుగ పేరుతో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు. ఏవైతే హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క మొండాన్ని వేరు చేసి సింబాలిక్గా ఏదైతే ఈరోజు పీర్ల పండుగని కూర్చోబెడుతున్నారో ఇది పూర్తిగా ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని కించపరచడంతో సమానం. కాబట్టి ఇలాంటి పీర్ల పండుగకు ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం అనుమతించదు సోదరులారా. ప్రతి సంవత్సరం కూడా మొహరం నెల ప్రారంభం అవ్వగానే కొంతమంది ముస్లింలలో అనుమానాలు, అపోహలు, అపశకునాలు, ఆందోళనలు కనిపిస్తూ ఉంటాయి. అనవసరంగా ఈ నెలను వారు ఒక అపశకునమైనటువంటి నెలగా, సంతాప దినాలుగా ప్రకటించి వారిపై వారు దౌర్జన్యం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొహరం నెలను అపశకునంగా భావించేటటువంటి ముస్లిం ఇళ్లలో ఎవరైనా ఈ నెలలో పిల్లలు పుడితే ఆ పిల్లలు గనక ఎక్కువగా ఏడ్చినట్లయితే సంతాప దినాలు కదా అందుకే ఈ బాబు ఏడుస్తున్నాడు అని అంటారు. అంతగా అజ్ఞానంలో ఉండిపోతారు వారు. అదేవిధంగా అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ నెలలో వివాహాలు జరిపించరు, వివాహాలకు వెళ్ళరు, వారి ఇండ్లలో ఎలాంటి శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు జరగవు, అలాగే ఎలాంటి ప్రాపర్టీ కొనరు, గృహప్రవేశాలు కానీ ఇల్లులు కట్టడాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో వారు చేయరు. ఎందుకంటే ఈ నెల సంతాపము కదా, శోక సముద్రంలో మునిగిపోవాలి అనేటటువంటి ఆలోచనే వారిలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా పెళ్లి చూపులు అయినా, శుభకార్యాలు అయినా, ఏదైనా గృహప్రవేశము అయినా, ఇల్లు కట్టుకోవాలి అయినా, ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మొహరం కదా
చేయకూడదండి, తప్పండి, సంతాప దినాలండి అని పైగా వారికి తెలియని విషయాన్ని ఇతరులకు కూడా మార్గభ్రష్టత్వం వైపునకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు కలిగిన వారికి ఒకే ఒక విషయం, ఒక హదీస్ చెప్పాలి అని అనుకుంటున్నాను. అల్ బిదాయా వన్ నిహాయా 3/419 హాఫిజ్ ఇబ్నే కసీర్ వారు ఈ విధంగా తెలియజేశారు. 3వ హిజ్రీ మొహర్రం నెలలో హజరత్ అలీ మరియు ఫాతిమా రదియల్లాహు అన్హు వారి యొక్క వివాహం జరిగింది. అంటే ఫాతిమా మరియు అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క వివాహం ఎప్పుడు జరిగిందంటే అది మొహర్రం నెల 3వ హిజ్రీలో జరిగింది. మరి సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారి యొక్క జీవితంలో మొహర్రంలో వారు వివాహాలు చేసుకున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు మొహర్రం నెలలో వివాహాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు, భార్యాభర్తలు కూడా కలవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎవరైతే మొహర్రం నెలలో వివాహాలు చేసుకోకూడదండి, శుభకార్యాలు జరిపించకూడదని అంటున్నారో వారి అజ్ఞానం కారణంగా అంటున్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు మనకు ఖురాన్ సహీ హదీస్లో కనిపించవు సోదరులారా. అసలు మొహర్రం నెల అంటే ఏంటి, ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం. ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా 12 నెలలలో మొహర్రం అనేది మొదటి నెల. అంటే ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా మొహర్రం అనేది ప్రారంభపు నెల. ఈ విషయానికి సంబంధించి ఖురాన్లోని సూరా తౌబా నంబర్ 9 ఆయతం 36లో అల్లాహ్ స్వతహాగా తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా నెలల సంఖ్య అల్లా దగ్గర అల్లా గ్రంథంలో 12 మాత్రమే. భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుండి ఈ లెక్క ఇదే విధంగా కొనసాగుతుంది. అందులో 4 నెలలు గౌరవప్రదమైనటువంటివి. కాబట్టి ఈ 4 నెలల్లో మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకోకండి అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అంటే ఒక విశ్వాసి అనబడేవాడు ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా పాపాలకు దూరంగా ఉండాలి. ప్రత్యేకంగా దేవుడు ఏ దినాలనైతే ప్రత్యేకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి దినాలు అని చెప్పాడో ఆ దినాలలో అసలు పాపాల వైపుకే వెళ్ళకూడదని దీని యొక్క అర్థం. ఏ విధంగానైతే ప్రత్యేక దినాలలో మనము మంచి పనులు చేస్తే దాని స్థానాలు ఏ విధంగానైతే పెరుగుతాయో ఆ దినాలలో చెడు చేస్తే కూడా, పాపాలు చేస్తే కూడా వాటి స్థాయి కూడా పెరుగుతుంది. ఏ విధంగానైతే మీరు హుదుదే హరంలో ఉన్నారు, మక్కాలో ఉన్నారు, అక్కడ 2 రకాతుల నమాజులు చదివితే 1,00,000 నమాజులు చదివిన దాంతో సమానం అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఒక పాపం చేస్తే కూడా ఆ పాపం యొక్క స్థాయి కూడా పెరిగిపోతుందని ధార్మిక పండితులు చెప్పారు. కాబట్టి ఈ పవిత్ర దినాలు, రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మనిషి పాపాలకు దూరంగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3197 హజరత్ అబూ బకర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఇస్లామియా మాసాలలో 4 నెలలు గౌరవప్రదమైనటువంటివి మరియు నిషిద్ధమైనటువంటివి. అవి ఒకటి దుల్ ఖైదా, దుల్ హిజ్జా, మొహర్రం మరియు రజబ్. ఈ 4 నెలలు కూడా గౌరవప్రదమైనటువంటివి మరియు నిషిద్ధమైనటువంటివి, ప్రత్యేకమైనటువంటివి. ఈ 4 నెలలను ప్రత్యేకమైనటువంటి నెలలుగా పేర్కొనడానికి కారణం ఏంటంటే పూర్వం నుండి కూడా అరబ్బులు, ముష్రికులు, బహుదేవోపాసకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ 4 నెలలను హుర్మత్ అంటే పవిత్రమైనటువంటి గౌరవప్రదమైనటువంటి నెలలుగా భావించేవారు. అంతేకాదు ఎవరైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క అనుయాయులుగా తమకు తాము ప్రకటించుకునేటటువంటి బహుదేవోపాసకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ 4 నెలలను నిషిద్ధ మాసాలుగా భావించి యుద్ధాలు సైతం చేసేవారు కాదు. ఎందుకంటే ఇవి పవిత్రమైనటువంటి మాసాలు, ఈ మాసాలలో మనం యుద్ధాలు కూడా చేయకూడదనేసి పూర్వం నుండి కూడా అరబ్బుల్లో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఇది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1163 దైవ ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, మొహరం అల్లా యొక్క మాసం మరియు రమజాను ఉపవాసాల తర్వాత ఘనత గల ఉపవాసాలు పాటించాల్సినటువంటి మాసం మొహర్రం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మొహర్రం ఉపవాసాలు ఫరజ్ కానప్పటికీ ఎవరైతే మొహర్రంలో ఉపవాసాలు పాటిస్తారో వారు అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలకు అర్హులవుతారు. అదేవిధంగా మొహర్రం మొత్తం కూడా పవిత్రమైనదే అయినప్పటికీ మొహర్రంలోని 10వ తేదీ యౌమే ఆషురా మొహర్రంలోని ఇతర దినాలకెల్లా ఈ ఆషురా 10వ తేదీ మరింత ఘనత కలిగినది అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1592 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి ప్రారంభంలో యోమే ఆషురా అనేది ఫరజ్గా ఉండేది ఈ రోజు ఉపవాసం. ఆ తర్వాత ఎప్పుడైతే రమజాన్ యొక్క ఉపవాసాలు ఫరజ్గా చేయబడ్డాయో అప్పుడు యోమే ఆషురా యొక్క రోజా ఉపవాసం ఏదైతే ఉందో అది నఫిల్గా చేయబడింది. మరియు ఆ తర్వాత కూడా ఆ నఫీల్ ఉపవాసాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యోమే ఆషురా రోజు తప్పనిసరిగా పాటించేవారు, సహబాలు కూడా పాటించేవారు. అయితే యోమే ఆషురా రోజు అరబ్బులు కాబాపై వస్త్రం కూడా వేసేవారు. ఈ విధంగా మొదటి నుండే యోమే ఆషురాకి మొహరం యొక్క 10వ తేదీకి చాలా ఘనత అనేది మనకు ఇస్లామీయ చరిత్రలో కనిపిస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1125 హజరత్ ఆయిషా రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి ఎప్పుడైతే మదీనా వచ్చారో మదీనా వచ్చిన తర్వాత కూడా యోమే ఆషురా రోజాను వదిలిపెట్టలేదు. ప్రవక్త వారు పాటించారు, సహాబాలకు కూడా ఆదేశించారు యోమే ఆషురా యొక్క రోజా మీరు కూడా పాటించాలి అని. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1960 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహబా వారి యొక్క పిల్లలు కూడా మొహరం ఆషురా యొక్క ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించేవారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3943 హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వచ్చారో అక్కడ యూదులు ఆషురా రోజు ఉపవాసం ఉండడం చూసి ఆ యూదుల్ని ప్రవక్త వారు అడిగారు, మీరెందుకు ఈ ఆషురా రోజు ఉపవాసం పాటిస్తున్నారు అంటే వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, మూసా మరియు అతని జాతిని అల్లా ఫిరౌన్ కబంధ హస్తాల నుండి కాపాడాడు, విముక్తి కల్పించాడు మరియు అదే నీటిలో ఫిరౌన్ని ముంచివేశాడు కాబట్టి దీనికి కృతజ్ఞతగా మేము ఉపవాసం పాటిస్తున్నామని యూదులు చెప్పారు. ఇది విన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారితో ఏమన్నారంటే, ఒకవేళ అలా అయితే మూసాని అనుసరించడంలో మూసాకి దగ్గరి వారము మీకంటే మేమే కాబట్టి మేమే దీనికి అర్హులం అని చెప్పి ప్రవక్త వారు యోమే ఆషురా రోజు ఉపవాసం పాటించి తన సహచరులకు కూడా ఉపవాసం పాటించండి అని ఆదేశించడం జరిగింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1916 హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, వచ్చే సంవత్సరం కనుక నేను బ్రతికి ఉన్నట్లయితే మొహరం 9వ తేదీ కూడా నేను ఉపవాసం పాటిస్తాను. ఎందుకంటే యూదులకు భిన్నంగా ఉండాలి, వారు యోమే ఆషురా 10వ తేదీ మాత్రమే వారు ఉపవాసం పాటిస్తారు, దానికి భిన్నంగా నేను మొహరం 9వ తేదీ కూడా నేను ఉపవాసం పాటిస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ధార్మిక పండితులు చెప్పే విషయం ఏంటంటే యోమే ఆషురా 10వ తేదీ మాత్రమే కాదు అంతకంటే ఒక రోజు ముందు 9 మొహరం రోజు కూడా ఉపవాసం పాటించాలని ధార్మిక పండితులు తెలియజేశారు. ఇది సరైనటువంటి పద్ధతి. మరికొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ 9, 10 ఉండడం మీకు కష్టంగా ఉంటే 10, 11 ఉండాలి అని చెప్పారు. కానీ సరైనటువంటి విధానం ఏంటంటే ప్రవక్త వారు చెప్పారు, ఒకవేళ నేను బ్రతికి ఉన్నట్లయితే మొహరం 9వ తేదీ కూడా అంటే 10 కంటే ఒక రోజు ముందు మొహరం 9వ రోజు కూడా నేను ఉపవాసం ఉంటానని చెప్పారు. కాబట్టి మనకు ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటంటే మొహరం 9 మరియు మొహరం 10 మనం ఉపవాసాలు పాటించాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఆషురా రోజు ఉపవాసం పాటిస్తారో వారి గతించిన ఒక సంవత్సరం పాపాలు క్షమించబడతాయని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఈ పాపాలు అనేది గునాయే కబీరా కాదు, గునాయే సగీరా అని ధార్మిక పండితులు తెలియజేశారు. గునాయే కబీరా అంటే వ్యభిచారము, హత్య చేయడము, దొంగతనం చేయడము, తల్లిదండ్రుల అవిధేయత, పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో గునాయే కబీరా ఇవి కఫారా ద్వారా ప్రాయశ్చితం ద్వారా క్షమించబడేటటువంటి పాపాలు. కానీ ఇక్కడ సంవత్సర పాపాలు ఏవైతే ఉన్నాయో గునాయే సగీరా అంటే చిన్న చిన్న పాపాలు. ప్రతిరోజు మనిషి ఏదైతే కొన్ని చిన్న చిన్న పాపాలు చేస్తుంటాడో ఆ సంవత్సరం గతించిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. యోమే ఆషురా అంటే 10, అదేవిధంగా మొహరం 10వ తేదీ ఎవరైతే ఉపవాసం పాటిస్తారో వారి గతించిన సంవత్సరం పాపాలు క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యోమే ఆషురా రోజా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఈ 2 రోజులు ఉపవాసం పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ యోమే ఆషురా ఉపవాసం పాటించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి
పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.